స్టార్ట్ చేద్దామా? వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు వేయండి ఇలా సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. చరణ్ తెలుసా, శంకర్ గారితో సినిమా చేస్తాను చెప్పగానే మీ ఎంత ఆనందపడి గంతు వేసాం మీకు తెలియదు. ముందు అంటే నేను పెద్దగా డైరెక్టర్ అసిస్టెంట్ పెద్ద సినిమాలు చేయలేదు. డైరెక్టర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను. అవునా నిజమా? సినిమా చేసినప్పుడు మా అనుబంధం 1 year 2 years ఉంటుంది. నాతో సినిమా చేసినప్పుడు 2-3 years ఉంటుంది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండను. ఇవే తగ్గించుకుంటే మంచిది. రంగస్థలం అయిపోయినా కూడా అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్. మీకు ఒక రహస్యం చెప్పాలి. చెప్పు. చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను, గేమ్ చేంజర్. సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ ఆసమ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. మీరు నమ్మండి, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. ఫినామినల్. నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసిన సినిమాని. రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తాను వస్తుంది అనుకున్నాను చరణ్కి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. యాక్చువల్లీ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్కి. రే, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు వేయండి హీలలు. అండ్ లవ్ యూ ఆల్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.